నా 1 year హోమ్ మినిస్టర్గా నా పదవి కాలంలో నేను అచీవ్మెంట్ చేసిన విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుందామని ఒకరోజు పేపర్ పెన్ను పట్టుకుంటే అందులో 40% వరకు విజయవాడ కమిషనరేట్ కి సంబంధించినవి రావటం నిజంగా ఒక పక్క నా అదృష్టం కింద భావిస్తున్నాను. మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి పదే ఇక్కడికి నన్ను రప్పిస్తూ ఒక స్టేట్ మొత్తం మీద ఒక మోటివేషన్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగంలా కాకుండా ఒక ప్యాషనేటిక్ గా చేస్తూ ఇష్టంగా చేస్తున్న మన కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. విజయవాడలో ఉన్న దాతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క విలేజ్ లోని కూడా సీసీ కెమెరాలు పెట్టి నియోజకవర్గంలో సీసీ కెమెరా లేని గ్రామం అనేది ఏదైనా ఉందంటే దేశంలో జగ్గైపేట కాన్స్టిట్యున్సీ మనం చెప్పుకునే విధంగా రీసెంట్ గా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు విజయవాడ అన్నది విఐపీస్ ఎక్కువగా తిరిగే ప్లేస్. అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న మన విజయవాడ కమిషనరేట్ ఎక్కువ మంది వచ్చి వెళ్లే ప్రదేశం. కంపల్సరీగా ఇక్కడ క్రైమ్ అనేది మనం చాలా కంట్రోల్లో ఉంటేనే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు సుమారుగా మన విజయవాడ కమిషనరేట్ లో 4500 కెమెరాలు, టెంపుల్స్ దగ్గర ఓన్లీ 1000 కెమెరాస్, అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ పెట్టినవి 2000 కెమెరాస్, ఓవరాల్ గా 7500 కెమెరాలు విజయవాడ కమిషనరేట్ లోనే ఉండడం నిజంగా ఇది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. డ్రోన్స్ కూడా అరౌండ్ 28 డ్రోన్స్ ఉన్న కమిషనరేట్ కూడా విజయవాడ కమిషనరేట్ ఈ రోజు నిజంగా గూగుల్లో కూడా ఎతికినా కూడా సీసీ కెమెరాలు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్న కమిషనరేట్ ఏదైనా కంట్రీలో ఉంది అంటే అది విజయవాడ కమిషనరేట్ చెప్పుకోవడానికి ఈ రోజు మనందరం కూడా గర్వపడాలి. దీనికి ప్రత్యేకంగా సహకరించిన మా ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.